ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షానికి కామారెడ్డి, జుక్కల్, మద్నూరు, నందిపేట, బాల్కొండ, భీమ్గల్లో వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. అలాగే నిజామాబాద్ మార్కెట్లో అమ్మకానికి తెచ్చిన పసుపు వర్షంలో తడిసింది. దీంతో ధరలు తగ్గించకుండా తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. బాబుదా నడు తమ్ముడు బాబుదా ఏం కదా మాట్లాడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. అన్నదాతలు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే గత రాత్రి నుంచి కూడా ఇటు ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షాలు అతలాకుతలం చేశాయని చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇటు పసుపు మార్కెట్లో పూర్తిగా మొత్తము ఇటు రేట్ అయినప్పటికీ తీసుకోరనేటువంటి విషయంలో ఇటు పసుపు రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అయితే నిజామాబాద్ జిల్లాలోని ఇటు నందిపేట, మాక్లూరు, బాల్కొండ,
ఆర్మూరు అదేవిధంగా ఇటు భీమ్గల్ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ఇటు చేతికి వచ్చినటువంటి పంట కూడా నీళ్ళపాలైన పరిస్థితి ఉంది. అయితే వరి పంట పూర్తిగా అంటే నేలపాలైంది. అదేవిధంగా మొక్కజొన్న ఆరినటువంటి మొక్కజొన్న పంట కూడా నీళ్ళపాలని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఇటు మండల కేంద్రంతో పాటు జుక్కల్ పరిసర ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురిశాయి. మొక్కజొన్న కూడా నీటిపాలని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈదురుగాలు వడగళ్ల వర్షాలు కురవడంతో ఇటు విద్యుత్ స్తంభాలు కూడా పలు చోట్ల నేల కొరిగిన పరిస్థితి, పలు గ్రామాలు కూడా ప్రస్తుతం అయితే అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటు అకాల వర్షాలు అయితే అతలాకుతలం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే గత వారం రోజుల నుంచి కూడా ఇటు పసుపుకు సంబంధించి రేట్లు ఒక ఆశాజనకంగా రేట్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే కురిసినటువంటి భారీ వర్షానికి అయితే ఇటు పసుపు రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ కొంతమంది పసుపు రైతులు ఉన్నారు, మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎట్లా ఉంది పరిస్థితి? రాత్రి భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది? వర్షానికి ఈ ఈ పసుపు వర్షం పడి కొద్దిగా నానింది అంటే మాకు ఆల్రెడీ నిన్ననే బీట్ అయింది. నిన్నైన రేటుకే తీసుకుంటే బాగుంటుందని మేము బాధపడుతున్నాము. దీనికి వడగాల్పుల వర్షాలకు రైతులు అంతా ఆందోళన చెందుతున్నారు. దీనికి కొద్దిగా దయచేసి నిన్న అయిన బీటుకే తీసుకుంటే బాగుంటుందని మేము కోరుచున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని రోజులు అవుతుంది? మాది గన్నారం గ్రామం, ఇందలవాయ మండల్ గన్నారం గ్రామం నుంచి 2 రోజులు అయితే నిన్న పొద్దున్న తీసుకొచ్చినాము. నిన్న సాయంత్రం బీట్ అయింది. నైట్ వర్షం కూడా పల్లె తెల్లారినాక పడ్డదట వర్షం, అది కూడా వడగాల్పుల వాన పడి నీళ్ళై ఈ బీట్ అయిన రేటుకే తీసుకుంటే బాగుంటుందని అంటున్నాం మేము. సార్ ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి, ప్రొద్దున వచ్చిన వర్షాలకు వడగాల్పులు బాగా ఈ నిన్న బీట్ అయింది కాబట్టి ఆ రేటుకు తీసుకోవాలని మేము కోరుతున్నాము. మా బాధ ఏంటంటే ఇప్పుడు పొద్దున వర్షం ఫుల్ పడ్డది, ఇక్కడ నానిపోయింది కొద్దిగా, దానివల్ల బీట్ అయిన రేటుకి కొనుక్కోవాలని మేము కోరుతున్నాము. అంటే తాటిపత్రాలు ఏమైనా ఇచ్చారా? పాలిథిన్ పత్రాలు ఇచ్చినప్పుడు ఎట్లా నీళ్ళు వచ్చినాయి? తాటిపత్రులు ఇచ్చారు. తాటిపత్రులు ఇచ్చిన తర్వాత కప్పిన తర్వాత ఈ మన పైపుల ద్వారా వాటర్ వచ్చి కిందికి వెళ్ళినాయి అన్నట్టు. అట్లా ఇక కొద్దిగా తిరుగుల నానినాయి కాబట్టి దానికి మేము కోరుతున్నాం అన్నట్టు. ప్రస్తుతం రేట్ ఎంత ఉంది? గతంలో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది రేటు? ఏమనుకుంటారు మీరు? సార్ మేము ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే గతంలో కొద్దిగా తక్కువ ఉండే, ఇప్పుడు కొద్దిగా పెరిగింది. 13-50 దాకా ఇట్లా పోతుంది, మాలను బట్టి పోతుంది. ఇంతకే సంతోషం పోయిన దానికి, కాకపోతే ఆ రేటుకు బీట్ అయిన రేటుకు మేము తీసుకోవాలని కోరుచున్నాము. అది ఇటు పసుపు రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీట్ అయినటువంటి రేట్ ఏదైతుందో రేటుకు సంబంధించినటువంటి పసుపును తీసుకోవాలని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మన విజువల్స్లో అయితే స్పష్టంగా చూస్తూ ఉన్నాం. పాలిథిన్ కవర్లు అయితే తాటిపత్రాలు అంటారు, ఇవి కప్పినప్పటికి కూడా వాటర్ ఫ్లో ఎక్కువ కావడంతో ఇక్కడ పూర్తిగా తడిసిపోయినట్టు పరిస్థితి ఉంది. ఒకసారి మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ ఎట్లా ఉంది? గన్నారం ఇందలవాయి మండల్, మా పేరు భూమయ్య. ఇక తెచ్చినాము, వర్షం పడ్డది, ఏం పడదని కాబట్టి అవుతలేదు, కిందికి నీళ్ళు వచ్చినాయి. మరి ఏం చేస్తారో మాకు అర్థమవుతలేదు. అయినా రేటుకి తీసుకుంటేనే మేము బతాం, అట్లా మేము వచ్చినాం. మరి ఇక నీళ్ళు ఉన్నాయి కింద, మరి ఏమంటారు ఏం కదా అర్థమవుతుంది మాకు. మరి ఎట్లా చేస్తారు చేనులు అట్లా ఇట్లా, మరి 5 రోజులు బాధ అయితే ఉన్నది. ఇలా తరిపోతారు అన్నట్టున్నది కదా మా బతుకు. అంటే వర్షాలు కూడా పడి రోడ్డు మీద ఉన్న మొక్కజొన్న అవన్నీ పోయినా అంటారు కదా, పడుతున్నాయి. గాలికి అడ్డం పడే పొలాలు, మక్కలు పోయినాయి, ఇక అడ్డు రాలినాయి కింద, ట్రాన్స్ఫరం కాలిపోయినాయి. గాలి దుమ్మనంకు అడ్డు రాలిపోయినాయి. ఎట్లా ఏమో అర్థమవుతుంది మా బతుకు. ఏం చెప్తారు గవర్నమెంట్? ఉన్న రైతు ఏమో రాజు అంటారు, నీళ్ళు ఓడుకుంటా పడేస్తున్నమాట. ఎండాకాలం ఎండిపోయాయి, కొత్తగా వచ్చిన పొలం ఏంటి రాలిపోయాయి. అట్లున్నది మా పరిస్థితి. ఏం చేద్దాం? ఇక ఇంతే, ఏం చేద్దాం చెప్తున్నాం కానీ ఏం చేస్తారు గవర్నమెంట్? ఏం చేస్తుందో ఉన్న ధరకైతే పసుపు ఆ ధరకైతే కొనుక్కోవాలా. ఇక అడ్లు కోసినాడు బతుకు ఇక మరాచుకో. ఓకే సార్.
అది రైతులు పసుపు రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఓవరాల్గా అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే గత రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురిచాయి. ఉదయంలో తెల్లవారుజాము నుంచి ఇటు వీధురు గాలులతో కూడినటువంటి వడగండ్ల వాన కురిసింది. ఇటు ఓ వైపున ఇటు వర్షాలు కురుస్తుండడంతో ఇటు రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఇటు జుక్కల్ నియోజకవర్గము, బాన్స్వాడ నియోజకవర్గం, ఇటు నిజామాబాద్ అర్బన్లో కూడా భారీ వర్షం కురిసింది. ఇటు ఆర్మూర్ నియోజకవర్గం, బాల్కొండ నియోజకవర్గం, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం కూడా ఇటు భారీ వర్షం కురవడంతో ఇటు మామిడికాయలు కూడా కింద పడినటువంటి పరిస్థితి, చేతికి వచ్చినటువంటి మొక్కజొన్న అదేవిధంగా వరి పంట కూడా మొత్తం నేల కూలిన పరిస్థితి ఉంది. పసుపు రైతులైతే ఆందోళన చెందుతూ ఉన్నారు. ఏదైతే బీట్ అయినటువంటి ధరను చెల్లించాలని చెప్పేసి వారు కోరుతున్న పరిస్థితి. ఓవరాల్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలతో అన్నదాతలు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్ నిజామాబాద్ నుండి.